ఇక్కడ ఒక ఫ్లవర్ ఒక లీఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు వాడు, ఒక ఆకు డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ లీఫ్ డయాగ్రామ్లో కింద భాగాన్ని ఎలిమినేట్ చేశాడు. అంటే కింద లైన్ వేసేసి కింద లైన్ తీసేసి పైన లైన్ మాత్రం అవే కర్వ్ లైన్స్ ఇచ్చాడు. అంటే కింద ఉన్న పార్ట్ లీఫ్ని తీసేశాడు. తర్వాత ఏం చేశాడంటే పైన ఉన్నదాన్ని కూడా ఎలిమినేట్ చేశాడు. అంటే మధ్యలో ఉన్న ఈ లైన్ మాత్రమే యాస్టీజ్గా ఇక్కడ వచ్చింది. అంటే ఫస్ట్ రో డయాగ్రామ్లో ఒక్కొక్క డయాగ్రామ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క పార్ట్ ఎలిమినేషన్ చేస్తూ వస్తున్నాడు వాడు. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని లీఫ్ ఉన్నాయంటే 2 లీవ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 3, ఇక్కడ మొత్తం ఓవరాల్గా 4. ఇక రెండో దాంట్లో ఏముందంటే డయాగ్రామ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. డయాగ్రామ్ ఎలా ఉందంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ మొత్తం అంతా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక కర్వ్ లైన్ మాత్రమే ఇచ్చాడు. ఈ నెక్స్ట్ దాంట్లో కర్వ్ లైన్ని ఇలా రొటేషన్ చేశాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ ఎలా రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో డిక్రీజింగ్ ఆర్డర్, నెక్స్ట్ దాంట్లో అసెండింగ్ ఆర్డర్. డయాగ్రామ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అలా డిక్రీజింగ్, అసెండింగ్, డిక్రీజింగ్ అలా ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ డయాగ్రామ్ ఏదైతే ఆగిందో దాని నుంచి మళ్ళీ కంటిన్యూషన్ డయాగ్రామ్ రావాలి. అంటే ఇప్పుడు పైన డయాగ్రామ్ యాసిడ్ అలాగే ఉండాలిగా, ఇటువైపు కర్వ్ లైన్ ఇలాగే ఉండాలి. ఇలా కర్వ్ లైన్ ఇక్కడ ఈ లైన్ సర్కిల్ ఉందా అంటే లేదు, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓకే, డయాగ్రామ్ ఇలా కర్వ్ లైన్ ఉండాలి, కర్వ్ లైన్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. కర్వ్ లైన్ ఇది ఇలా ఇటువైపు ఉండాలి కానీ వాడు ఇటువైపు తీసుకొచ్చాడు కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇవి మనకు రైట్ ఆన్సర్ ఏముంటుందంటే పైన కర్వ్ లైన్ ఉన్నట్టుగానే కింద కూడా ఒక సర్కిల్ని కర్వ్ చేశాడు, అలా సర్కిల్ని డ్రా చేశాడు. అలా ఇప్పుడు ఏ ఆప్షన్లో మన రైట్ ఆన్సర్ దాగి ఉందంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది.